ఏపీ పెన్షనర్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన బిల్లులు, చెల్లింపులు తాజాగా పూర్తయ్యాయి. ఏప్రిల్ 2024లో ట్రెజరీలో పాస్ అయిన మరియు ఆ నెలలో రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు మరియు ఇతర ఉద్యోగులకు సంబంధించి ఈఎల్ మరియు హెచ్‌పిఎల్ బిల్లులు మొత్తం వారి ఖాతాలో జమ అయ్యాయి. సంబంధిత పెన్షనర్లు వెంటనే తమ బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోండి. ఈ చెల్లింపులు ఇతర పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌కు ఆశాజనకంగా ఉన్నాయి. అలాగే 11వ పీఆర్‌సీని తక్షణమే అమలు చేయడంలో భాగంగా జనవరి 2022 నెల జీతాలు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ కాలేదు. ఇది చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. ఇక సమస్య ఎందుకు తలెత్తిందంటే డీడీఓ బిల్లింగ్ లేకుండా 11వ పీఆర్‌సీని అమలు చేస్తూ జనవరి 2022 జీతాలు ఉద్యోగుల ఖాతాల్లో ప్రభుత్వమే నేరుగా జమ చేసింది. డీడీఓస్ బిల్లు చేయకుండానే టీఎఫ్ఎంఎస్ నుంచి మినహాయించిన సొమ్ము ప్రభుత్వానికి చేరింది. అయితే ప్రతి నెల వచ్చే విధంగా డీడీఓలు వారీగా షెడ్యూల్ ప్రకారం మినహాయించిన వివరాలు ఆ మొత్తంలో లేకపోవడంతో ఆ నెల పీఎఫ్ చందా ఉద్యోగుల ఖాతాలో జమ కాలేదు. ఇక ఈ ఏడాది రిటైర్డ్ అయ్యే ఉద్యోగులు క్లోజర్స్ జనవరి 2022 పీఎఫ్ చందా లేకుండానే పూర్తవుతున్నాయి. దీనివల్ల వారి క్లోజర్ బిల్లులు మొత్తం తగ్గిపోతుంది మరియు తర్వాత మళ్ళీ అప్డేట్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఉద్యోగులు మరియు రిటైర్డ్ అయిన వారు అనుసరించవలసిన పద్ధతులు ఏంటంటే, ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్నవారికి మీరు చేయవలసింది జనవరి 2022 నెల పే స్లిప్‌ను ఎంప్లాయీ సంతకం మరియు డీడీఓ సంతకంతో సిద్ధం చేసుకోవాలి. అలాగే 2022 జనవరి పీఎఫ్ షెడ్యూల్‌ను బిల్ నంబర్‌తో సహా డీడీఓ లాగిన్ నుంచి పొందవచ్చు. అలాగే సీఎఫ్ఎంఎస్‌లో మీ ఎంప్లాయీ లాగిన్ నుంచి కూడా మీ పే స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పే స్లిప్ మరియు షెడ్యూల్‌ను మీ జిల్లాలోని జెడ్పీపీఎఫ్ సెక్షన్‌కు సమర్పించి ఆ నెల పీఎఫ్ చందాను వెంటనే జమ చేసుకోవాలి. ఇక రిటైర్డ్ అయిన లేదా డెత్ క్లోజర్స్ అయిన వారికి జనవరి 2022 నాటికి సర్వీస్‌లో ఉండి ఆ నెల పీఎఫ్ చందా జమ కాకుండానే రిటైర్డ్ అయిన లేదా డెత్ క్లోజర్స్ అయిన వారికి ప్రక్రియ కొంచెం క్లిష్టంగా ఉంటుంది. మీరు అదనంగా సమర్పించాల్సిన పత్రాలు ఏంటంటే జనవరి 2022 పే స్లిప్ మరియు పీఎఫ్ షెడ్యూల్ పైన జనవరి 2022 చందా చెల్లించమని కోరుతూ ఒక అధికారిక దరఖాస్తు అప్లికేషన్ మీ సీఎఫ్ఎంఎస్ నంబర్ మరియు జెడ్పీపీఎఫ్ నంబర్ తప్పక దరఖాస్తులో పేర్కొనాలి. ఫారం 40ఏలో 2 వాచర్లు. ఈ 2 వాచర్ల పైన రెవెన్యూ స్టాంపు వేసి సంతకం చేయాలి. బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ కాపీ. ఈ పత్రాలన్నిటిని సేకరించి జెడ్పీపీఎఫ్ సెక్షన్‌లో ఇవ్వాలి. ఈ సమస్య పరిష్కారం కోసం సీఈఓ గారి నుంచి సంబంధిత సర్క్యులర్ మరియు గూగుల్ ఫార్మ్ 1 లేదా 2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. దీనర్థం ఈ సమస్య అతి త్వరలోనే క్లోజ్ అవుతుంది. కాబట్టి ఉద్యోగులు ఆందోళన చెందకుండా ఈ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. ఇక ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఏంటంటే జనవరి 2022 పీఎఫ్ సమస్యతో పాటు ఏపీలో ఉద్యోగులు మరియు పెన్షనర్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మరిన్ని బిల్లులను కూడా వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను ప్రాధాన్యతగా క్లియర్ చేయాలని, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇది అత్యవసరమని, అలాగే పెండింగ్‌లో ఉన్న సరెండర్‌లు బిల్లులను కూడా వెంటనే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సంబంధించిన గ్రాట్యుటీ మరియు ఇతర క్లోజర్ బిల్లులను సకాలంలో చెల్లించాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఈ పెండింగ్ బిల్లులన్నింటినీ త్వరగా చెల్లింపులు చేసి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థిక భరోసా కల్పించాలని ఆశిద్దాం.